Step into Value Zone. Value Zone. Value Zone. Hypermart. Patanjali. జ్ఞాపకాలన్నింటినీ నిక్షిప్తం చేసుకున్న ఆలోచన ఎలా వచ్చింది? So I wanted to write a book on my dad. మీకున్నటువంటి 2 థియేటర్లు కూడా అమ్మేసుకొని ఎందుకు అక్కడ ఉన్నటువంటి వైభవం ఎందుకు చేజారిపోయింది? బేసిక్గా అప్పుడు నాకు ఏం జరిగింది అనేది అయితే తెలియదు సార్. ఊర్లో ఈ రోజుకి కూడా నాన్న పేరు బాబాయ్ పేరు చెప్తే లైక్. మరి మీ బాబాయ్ డైరెక్టర్ అంటే ఫస్ట్ వర్షమే కదా? ఫస్ట్ బాబీ, తర్వాత వర్షము. చాలా ప్రైడ్ ఫీలింగ్. టు బి ఫ్రాంక్, ప్రైడ్ ఫీల్ అవ్వాలని కూడా తెలియదు అప్పుడు. సినిమాకి వెళ్ళామా, ఆ సినిమా వచ్చింది, అయ్యి మా బాబాయ్ వచ్చాడు, మా మహేష్ బాబు వచ్చాడు, ఇంతే. యూ మైట్ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ డాడీస్ గ్రోత్. ఎంజాయ్డ్ కదా, ఐ వాజ్ లైక్ సిగ్గుపడుతుండేదాన్ని నేను. బాబాయ్ మరణ వార్త ఫస్ట్ పేపర్లో చూడటం రియల్లీ షాకింగ్. ఇది అందరూ ఏడుస్తున్నారు, నేను ఏడవట్లేదు. డాడీ చనిపోయిన విషయం ఎలా కన్ఫర్మ్ అయింది? అమ్మ కాల్ చేసినట్టుంది, రా నాన్నకు బాగాలేదు. నాన్నకి బాగోకపోవడం మాకు చాలా కామన్ అనమాట. ఆయనకి ఎప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయిపోతూ ఉండేది ఈ డ్రింక్ తోటి. టప ఫోన్స్ చేస్తుంటే నాకు ఇంకా అర్థమైంది. బాబాయ్ చనిపోయిన షాక్ కూడా ఈయన మీద పనిచేసింది. అవును, బాగా. ఆయన కనిపించడానికి చాలా డోంట్ కేర్ టైప్లో కనిపిస్తారు, కానీ ఈజ్ వెరీ సెన్సిటివ్. వాట్ యు వాంట్ టు బికమ్ అండ్ టు బి? ఐ వాంట్ టు బికమ్ అన్ ఆథర్. ఇప్పుడు పోయి రచనలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఎందుకంటే సార్, ఏదైనా ఒక విషయానికి ఒక బీభత్సమైన భూమి వస్తుంది సార్ ఒక టైంలో, తర్వాత ఒక గ్యాప్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఆ భూమి స్టార్ట్ అవుతుంది. How about your marriage? మ్యారేజ్ గురించి మాట్లాడొద్దు. We can't reveal. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. పోస్ట్ చేయని ఉత్తరాలు. ఎవరికి పోస్ట్ చేయని ఉత్తరాలు ఇవి? ఎవరికి అంటే వాళ్ళ నాన్నగారికి. ఎవరు అంటే శ్వేతా లక్ష్మీపతి. ఎవరి శ్వేతా లక్ష్మీపతి? మీకు గుర్తుండే ఉంటుంది. లక్ష్మీపతి వండర్ఫుల్ రైటర్, హైలీ టాలెంటెడ్ యాక్టర్, హాస్య నటుడుగా అతి తక్కువ కాలంలో అత్యద్భుతమైనటువంటి పాపులారిటీ సాధించి ఒక అగ్రశ్రేణి హాస్య నటుడుగా ఎదిగి ఒక వైభవాన్ని చూడబోతున్న తరుణంలో అంతలోనే కనుమరుగైపోయినటువంటి ఒక గొప్ప కళాకారుడు, గొప్ప యాక్టర్. ఆ లక్ష్మీపతి గారి కుమార్తె ఈ శ్వేతా లక్ష్మీపతి. తన తండ్రితో ఉన్నటువంటి గొప్ప అనుబంధాన్ని అద్భుతంగా షేర్ చేసుకుంటూ తన బాల్యాన్ని, అందమైన తన బాల్యానికి అక్షరబద్ధం చేసి ఆ అనుభవాల్ని ఒక పుస్తక రూపంలో మొన్న విడుదల చేశారు. ఒక తండ్రితో ఇంత గొప్ప అనుబంధాన్ని కొనసాగిస్తాం కాకుండా ఆ అనుబంధాన్ని చక్కని అక్షర రూపాన్ని ఇవ్వటం అనేటువంటి ఒక అరుదైన ప్రక్రియ, అరుదైనటువంటి ఒక అనుభవం. నిజంగా ఈ పుస్తకంలో ఒక్కొక్క పేజీ చదువుతుంటే తన బాల్యాన్ని ఎంత చక్కగా తను గుర్తు చేసుకున్నారు, ఆ అనుభవాలు ఎంత బాగున్నాయి, ఎంత స్వీట్ నథింగ్స్, బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ ప్రపోర్షన్స్ ఆఫ్ లైఫ్ అంటారు కీట్స్ మహాశయుడు. అలాంటి స్మాల్ బ్యూటీస్ అనే పుస్తకంలో ఉన్నాయి. అదే కాకుండా శ్వేతా లక్ష్మీపతి ఈజ్ ఎవరి రేడియో సిటీలో చాలా పాపులర్ తన ప్రోగ్రామ్స్. శ్వేతా లక్ష్మీపతి గారి గురించి ఇంకొక విషయం, వాళ్ళ బాబాయ్ వెరీ పాపులర్ డైరెక్టర్. ఆయన కూడా రైజింగ్లో అద్భుతమైన ఒక గొప్ప డైరెక్టర్గా షైన్ అవుతున్నటువంటి సమయంలో వర్షం చిత్రం మీకు గుర్తే ఉంటుంది. బాబీ సినిమా మహేష్ బాబుతోటి, ప్రభాస్తో వర్షం, ఇవన్నీ కూడా తను చేసి తను మంచి సక్సెస్ అవుతున్న టైంలో తను అనుకోకుండా చనిపోయారు. ఒక నెల రోజుల గ్యాప్లో తను అత్యంత ప్రేమగా ప్రేమించేటువంటి బాబాయి, తండ్రి ఇద్దరు చనిపోయారు. దాని తాలూకు అనుభవాలు కూడా ఇందులో ఉన్నాయి. శ్వేత, వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజుల్లో మీ ఫ్యామిలీకి జరిగినటువంటి 2 విషాదాలు షాకింగ్ అనమాట. చాలా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసినాయి. అసలు శోభన చనిపోవటం ఏంటి అనుకుంటున్నా, కానీ లక్ష్మీపతి చనిపోవటం ఓకే. వాటన్నిటిని కూడా పుస్తకంలో రాయటం జరిగింది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇక అవన్నీ అయిపోయి ఎవరి బతుకు ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు. కానీ ఆ జ్ఞాపకాలన్నింటినీ నిక్షిప్తం చేసుకున్న ఆలోచన ఎలా వచ్చింది? తెలియదు సార్. అంటే చాలా కాలంగా రాయడం అలవాటు నాకు. ఒక 7th 10th ఏజ్ నుంచి కూడా రాయడం అలవాటు, ఏదో ఒకటి. అలాగే నాన్న రాస్తూ ఉండేవాళ్ళు, బాబాయ్ రాస్తూ ఉండేవాళ్ళు, నాన్నకి హెల్ప్ చేస్తుండేదాన్ని మధ్యలో. బాబాయ్కి నేను కవితలు రాసేదాన్ని చిన్నప్పుడు. బాబాయ్కి నా కవితలు అంటే చాలా ఇష్టం. సో అలా రైటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా. అంటే ఐ ఎంజాయ్ అ లాట్ అనమాట రైటింగ్ని. చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతారు, అబ్బా రాయాలా టైప్లో. నేను రైటింగ్ అండ్ రీడింగ్ 2 కూడా
అవి రెండు వదిలేస్తే నేను ఒక నెల రోజులు అలా బతికేస్తాను ఎవరు లేకుండా. సో ఎప్పటి నుంచో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రైటింగ్ని అని అనుకుంటూ చాలామంది అంటుండే బుక్స్ రాయొచ్చు కదా. ఒకసారి నేను అన్వీక్షకి బుక్ లాంచ్కి వెళ్ళడం జరిగింది. అంటే అప్పటి వరకు నాకు తెలీదు ఎలా బుక్ లాంచ్ చేస్తారు, ఎలా బుక్ రాస్తారు, ఇవన్నీ తెలియదు నాకు. నేను ఒక 5th క్లాస్లోనే ఉన్నప్పుడు స్వాతిలో నంబర్ చూసి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ సీరియల్ రాయాలంటే ఎలా రాయాలి స్వాతికి ఎవరమ్మా నువ్వు, ఎవరు రాస్తారు సీరియల్? నేను రాస్తాను సార్. ఫస్ట్ మీటింగ్ ఉంటుందమ్మా, ఫస్ట్ నువ్వు రాస్తే. అవునా సార్, ఓకే సార్ చెప్పారు. సో అది అనమాట, రాయడం అనే పిచ్చి చిన్నప్పటి నుంచి ఉంది. అన్వీక్షకి లాస్ట్ టైం బుక్స్ చాలా లాంచ్ చేశారు కోవిడ్ బిఫోర్. సో ఐ గాట్ అ వే అనమాట, అర్థమైంది. సో ఇలా వెళ్ళొచ్చు, ఇలా రాయొచ్చు అని. సో చాలామంది ఏంటి అంటే నేను FM నుంచి వచ్చాను కాబట్టి దాని బ్యాక్డ్రాప్లో రాయి, ఇప్పటి వరకు ఏం రాలేదు అది ఇది అంటే, నో, ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ విత్ మై డాడ్స్ బుక్. ఎందుకంటే ఈ రోజు వరకు మా బాబాయ్ కోసం కానీ మా డాడ్ కోసం కానీ నేనేం చేయలే, అఫీషియల్గా అన్అఫీషియల్గా కూడా. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళ ఏమంటారు గ్రేస్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఏం చేశానని నాకు అనిపించలేదు. సో ఐ వాంటెడ్ టు రైట్ అ బుక్ ఆన్ మై డాడ్, ఆన్ మై ఎక్స్పీరియన్సెస్. సో అది రిలీజ్ అయిన తర్వాతే వేరే బుక్ ఏదైనా రాస్తానని కూర్చున్నాను నేను. సో ఆ బుక్ని అలా రాయడం స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కోవిడ్ ఈ 3 years, అది 3 years అయిపోయింది బుక్ రెడీ అయ్యి కూడా. ఈ 3 years అలా ఆగిపోయి ఇప్పుడు కొంచెం సెట్ అయిన తర్వాత కేమ్ అవుట్ అనమాట. అంటే బుక్ రాయటం అంటే యూ హ్యావ్ నాట్ రిటన్ ఎనీ బుక్, యూ హ్యావ్ రిటన్ ద లెటర్స్ టు హిమ్. పోస్ట్ చేయని ఉత్తరాలు ఎవరికి? నాన్నగారికి రాసినట్లా? అవి నాన్నకే. అంటే సార్ ఇప్పుడు మన ఇద్దరం ఒక మాట్లాడుకుంటున్నాము, ఈ సిచ్యువేషన్ గురించి నేనేం ఫీల్ అవుతున్నాను అనేది నాకే తెలుస్తుంది, మీకు తెలీదు. అంటిల్ అన్లెస్ నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప. ఆ ఎక్స్ప్రెస్ చేసే టైం మేబీ నాకు దొరకలేదు మా డాడ్తో. అది ఇప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేశాను అంతే. అవి మా ఇద్దరి మధ్యన జరిగిన సంఘటనలే, కానీ అప్పుడు నేను ఏం ఫీల్ అయ్యాను, నేను ఎలా తీసుకున్నాను దాన్ని అనేది నేను ఆయనకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను ఏ రోజు కూడా. అవసరం రాలేదు, ఉన్నన్ని రోజులు అవసరం రాలేదు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనిపించినా లేరు. సో అలా ఎక్స్ప్రెస్ చేస్తూ రాసినవి అవి. మీరు రాసిన ఈ లెటర్స్లో చాలా వరకు మీ అందమైన బాల్యం గురించి రాశారు. మీది చాలా బాగా ఉన్న కుటుంబం, అప్పట్లో 2 సినిమా థియేటర్లు, ఊర్లో చాలా, ఆ కోరుకొండ అనేటువంటి ఊర్లో చాలా వైభవమైనటువంటి లైఫ్ మీది. ఊర్లో అందరూ కూడా మిమ్మల్ని చాలా రాయల్గా చూడటం, ఒక రాయల్ ఇది అనేటువంటిది. తర్వాత మీ ఆస్తులు కరిగిపోయి మీకు ఉన్నటువంటి 2 థియేటర్లు కూడా అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చేసేటువంటి పరిస్థితి. ఏం జరిగింది అసలు? ఎలా, ఎందుకు అక్కడ ఉన్నటువంటి వైభవం ఎందుకు చేజారిపోయింది? బేసిక్గా అప్పుడు నాకు ఏం జరిగింది అనేది అయితే తెలియదు సార్. పోయినాయి అని అయితే తెలుసు, ఎలా పోయినాయి, ఎందుకు పోయినాయి అని ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఐ వాజ్ వెరీ స్మాల్. కాకపోతే నాకున్న ఒక గుడ్ థింగో బ్యాడ్ థింగో ఏంటో తెలియదు, కానీ ఐ కెన్ సెన్స్ ఇట్. ఏంటో ఏదో అవుతుంది, రాంగ్ అవుతుంది, లేదా ఏదో మంచిగా అవుతుంది, అదైతే సెన్స్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. సో అలా ఓకే పోయినాయి అని తెలిసింది తప్పితే ఎందుకు పోయింది అనేది ఐ డోంట్ నో. మేబీ వాట్ ఎవర్ ఏమన్నా లాసెస్ అయ్యి ఉండొచ్చు ఆ బిజినెస్లో, ఐ డోంట్ నో. బట్ ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలిసింది. అప్పటి వరకు ఎలా ఉండేవాళ్ళము, అప్పుడు ఎలా ఉన్నాము, అంటే ఇంట్లో వాళ్ళ మూడ్స్ ఎలా అయిపోయినాయి, పీపుల్ ఇంకా ఎంత కేరింగ్గా ఉండేవాళ్ళు. అది వరకు పెద్ద ఏముంది, ఏం పెద్దగా ఓకే మా అమ్మాయి అన్నట్టు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొంచెం కేర్ ఎక్కువైంది, బికాస్ కొంచెం బాగాలేదు కాబట్టి ఇంకొంచెం బాగా చూసుకోవాలి అనేది నాకు అర్థమైంది. వీళ్ళు ఎందుకు ఇంకా ఇంత బాగా చూసుకుంటున్నారు నన్ను అనుకునేదాన్ని నేను. చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆ ఊర్లో ఈ రోజుకి కూడా నాన్న పేరు బాబాయ్ పేరు చెప్తే దే ఆర్ లైక్ మా అమ్మాయి అన్న టైప్లోనే ఉంటుంది. సాధారణంగా బాల్యం ఉండదు, అలా గడిచిపోతుంది, పెద్దగా ఇది ఉండదు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలాగా వాటిని అంత బాగా గుర్తుపెట్టుకొని రాయగలగటం అనేటువంటిది చాలా ఇదిగా అనిపించింది. ఒక్కొక్క లెటర్ చదువుతుంటే మీ, ఎందుకంటే పెద్ద చేట భారతాలు రాయలేదు ఇందులో, చాలా వెరీ క్యూట్ ఎక్స్పీరియన్సెస్, క్యూట్ లవ్లీ థింగ్స్ అనేటువంటి చాలా రాశారు. ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారు ఇవన్నీ? అది అంతగా ఆ ఇన్సిడెంట్స్తో కానీ ఆ సంఘటనలతో కానీ మమేకమైతే తప్ప ఆ ఫీల్ రాదు. బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రతి అకేషన్ని ఎంజాయ్ చేయడం అలవాటు సార్ బాగా. అంటే అది పెయిన్ అయినా కానీ హ్యాపీనెస్ అయినా కానీ నాకు మైండ్లో అలా కూర్చుని పోద్ది. ఏదైనా ఒకసారి ఒకటి హిట్ అయింది అంటే అది ఇంకా లైఫ్ లాంగ్ పోదు. చెప్తుంటారు కదా పాత తరంలో మనకి రామాయణాలు మహాభారతాలు కళ్ళకు కట్టినట్టు చెప్తుంటారు అని చెప్పి. నేను ఇది రాసినప్పుడు చాలామంది చదివిన వాళ్ళు, ప్రూఫ్ చదివిన వాళ్ళు అదే అడిగారు,
3 years ఏజ్లో జరిగినాయి నీకు అసలు ఎలా గుర్తున్నాయని. నాకు తెలియదు, గుర్తున్నాయి అంతే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంకా అవి నేను ఎవరినో అడిగి రాయడానికి కూడా లేదు, అది మా ఇద్దరి మధ్యన జరిగినాయే. సో అవి నాకు అలా గుర్తుండిపోయినాయి అంతే. కొన్ని ఐ డోంట్ నో, అంటే పీపుల్ మీద ఉన్న ఇష్టం వల్ల ఏమో తెలియదు కానీ బాబాయ్తో జరిగిన ఎవ్రీ కాన్వర్జేషన్, నాన్నతో జరిగిన ఎవ్రీ కాన్వర్జేషన్, వాళ్ళ పెయిన్, వాళ్ళ హ్యాపీనెస్ అన్నీ ఈ రోజుకి నాకు కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. నేను ఇప్పుడు కూడా చెప్పమంటే అలా, ఇప్పుడు మీరు బుక్లో రాసింది ఏదన్నా అడిగిన నేను అలా చెప్పేయగలను. ఇప్పుడు మీ బాబాయ్ గారు డైరెక్టర్ అయ్యటం, మీ నాన్నగారు మీ రైజ్ ఆఫ్ యువర్ ఫాదర్, ఈ ఇన్సిడెంట్స్లో ఒక్కొక్క ఇన్సిడెంట్గా ఫస్ట్ బాబాయ్ కదా ఇండస్ట్రీకి వచ్చేసి సక్సెస్ అయ్యారు శోభన్ గారు. ఆ ఇన్సిడెంట్ ఎలా మీకు మీ మెమరీలో ఎలా అనిపించింది, గుర్తుంది? బాబాయి అంటే ఇప్పుడు చెప్పినట్టు మొత్తం ఆస్తులు గిస్తులు అన్నీ పోయిన తర్వాత కొన్ని రోజులకి నాకు తెలియదు, బాబాయ్ కనిపించడం మానేశాడు. ఇంట్లో ఒక్క దగ్గరే ఉంటాము, రోజు 24 గంటలు వెనకాల తిరుగుతూ ఉంటాను నేను కుక్కపిల్లలాగా. వాళ్ళకి కనిపించడం మానేశారు. అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఐ వాజ్ వెయిటింగ్ చూసి వీళ్ళు కూడా అడిగిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఐ వాజ్ క్వైట్ కామ్ అయిపోయా. నాకు ఏదో అర్థం లేదు, వెళ్ళిపోయాడు, ఏమో అయింది సంథింగ్. ఆ తర్వాత కొంతకాలానికి లెటర్ వచ్చింది ఇంటికి. లెటర్ వస్తే అందరు హ్యాపీ, లెటర్లో డబ్బులు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ సో అండ్ సో సెటిల్ అయ్యాను. అప్పుడు బాబాయ్ ఏం చేస్తున్నాడు, రైతు భారతం కృష్ణ గారి మూవీకి అసోసియేటో అసిస్టెంటో ఏదో, రైతు భారతం మొత్తానికి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ చెప్పమంటావు. రైతు భారతం సినిమాకి నేను పిఆర్ఓ. ఓ ఓకే. కృష్ణ గారు రైతు భారతానికి తెనాల్లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే. ఇక్కడ నుంచి మీడియా అంతా మేము వెళ్ళాం అనమాట. అప్పటి నుంచే తెలుసు మీ బాబాయ్ శోభన్. సో అప్పుడు ఉత్తరం వచ్చింది అనమాట, ఇలా చేస్తున్నాను సైన్స్ సినిమాకి, నాకు మనీ వస్తున్నాయి, నేను మనీ పంపిస్తాను, దాని స్కూల్లో జాయిన్ చేయండి అని ఇవన్నీ రాసి పంపించాడు. పంపించిన తర్వాత ఫుల్ హ్యాపీ, ఓకే నేను తీసుకెళ్ళిపోతాను తొందరగానే అందరినీ, ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళిపోతాను, ఇక్కడ జాయిన్ చేసేస్తాను, ముందు మీరు ఇమీడియట్గా స్కూల్లో జాయిన్ చేయండి, ఇక్కడ ఎగ్జామ్స్ అడుగుతారు మళ్ళీ అది ఇది అని చెప్పి. అలా మళ్ళీ ఒక 10 రోజులకి ఒక గిఫ్ట్ పంపించారు అనమాట, నా బర్త్డే ముందో సంథింగ్, బెల్ట్, డ్రెస్సు, స్టిక్కర్స్, అలా మొత్తం అన్నీ, అవన్నీ ఫుల్ దాచుకొని బర్త్డేకి వేసుకొని అలా పెట్టుకునేదాన్ని. అప్పటికి వయసు ఎంత మీకు? ఇంకా స్కూల్ అంటే సంథింగ్ ఎల్కేజీ యూకేజీ కైండ్ ఆఫ్ సార్. మరి మీ బాబాయ్ డైరెక్టర్ అయ్యే టైంకి ఏ క్లాస్లో ఉన్నారు అప్పుడు? బాబాయ్ డైరెక్టర్ అయ్యే టైంకి, డైరెక్టర్ అంటే ఫస్ట్ వర్షమే కదా? బాబీ సార్. ఫస్ట్ బాబీయా, తర్వాత వర్షం కదా? ఓకే. ఫస్ట్ బాబీ, తర్వాత వర్షము. బాబీ టైంకి సమ్ 7th or 8th సంథింగ్ అనుకుంటా. అంటే నావన్నీ జంపింగ్స్ ఉంటాయి. చాలా ఫ్రైడ్ ఫీలింగ్ అప్పటికి మీ ఫ్రెండ్స్ తెలీదు సార్, టు బి ఫ్రాంక్, ప్రైడ్ ఫీల్ అవ్వాలని కూడా తెలియదు అప్పుడు. సినిమాకి వెళ్ళామా, ఆ సినిమా వచ్చింది, అయ్యి మా బాబాయ్ వచ్చాడు, మా మహేష్ బాబు వచ్చాడు, ఇంతే. అప్పుడు దీన్ని ప్రైడ్గా ఫీల్ అవ్వాలి, ఇది మనం ఒక ఇది సెలబ్రిటీ ఏం తెలీదు. ఈ రోజుకి కూడా అదేం ఉండదు, అంటే నాకు రాదు, మెయింటైన్ చేయడం రాదు. షూటింగ్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు మా బాబాయ్తో? చాలా తక్కువ, అంటే తక్కువ సార్. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక్కసారి రాక్ కాజిల్ అక్కడికి తీసుకెళ్ళాడు బాబాయ్. మరి అక్కడ ఏం షూట్ జరుగుతుందో నాకు గుర్తులేదు, బట్ అక్కడికి ఒకసారి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బిస్కెట్స్, ఇప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, నాకు ఒక చిన్న కెఫ్టేరియాలా ఉంటే అక్కడ బిస్కెట్స్ ఏవో ఇప్పించాడు అంతే. షూట్స్కి ఎప్పుడు చాలా నేను ఎప్పుడు వెళ్ళలేదు షూట్స్కి, డాడీతో కానీ బాబాయ్తో కానీ ఎప్పుడు షూట్స్కి వెళ్ళేదాన్ని కాదు. బాబీ ఓపెనింగ్కి తీసుకెళ్లారు అందరినీ. బాబీ సినిమా ఓపెనింగ్ అప్పటికి ఇంకా ఆర్తి ఫిక్స్ అవ్వలేదు, వేరే హీరోయిన్ ఎవరో ఉండే, ఆర్తి అగర్వాల్ కాకుండా. అప్పుడు తీసుకెళ్లారు ఓపెనింగ్కి. అప్పుడు ఫస్ట్ టైం కృష్ణ గారిని చూడడం, మహేష్ని చూడడం, కృష్ణ గారిని చూడడం, ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టారు, అలా అంతే. షూట్స్కి చాలా తక్కువ వెళ్ళింది. తర్వాత మీ బాబాయ్ ప్రభాస్, ఈ రోజున వరల్డ్ రినౌండ్ స్టార్ ప్రభాస్, వర్షం సూపర్ డూపర్ హిట్ ఫిలిం. వాట్ ఆర్ యువర్ మెమరీస్ విత్ వర్షం? వర్షంతో టు బి ఫ్రాంక్ ఏ మెమరీస్ లేవు సార్. అంటే వర్షం అనేది చాలా ఏమంటారు, బాబీ అనేది ఒక పెద్ద దెబ్బ పడిపోయింది ఫ్యామిలీ మీద, కొంచెం దీని మీద, ఆయన రెప్యుటేషన్ మీద. సో వర్షం అనేది చాలా కష్టం చేశారు. వాల్యూస్ పక్కన పెడితే కమర్షియల్గా ఏం కావాలి, అప్పుడు దాకా బాబాయ్ ఏమనేవాడంటే మన వాల్యూస్ మనము అంతే, కమర్షియల్ తర్వాత తీసుకు, బట్ కమర్షియల్ సక్సెస్ కావాలి, దానికి ఏం కావాలి అనేది వర్షం.
అలా తీశారు వర్షాన్ని. కాబట్టి దానికి ఎక్కువ మెమరీస్ని బిల్డ్ చేసుకునే అంత స్కోప్ టైం కూడా లేదు మాకు. అంటే బాబీ లాంటి ఫెయిల్యూర్ తర్వాత, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ తర్వాత అది ఫెయిల్ అయిన తర్వాత వర్షం ఎలా వచ్చింది బాబాయ్కి? బాబీ ఫెయిల్ అయింది, బాబీ కొన్నేళ్ల ముందు వచ్చేసిందని నా ఫీలింగ్ సార్. ఈ జనరేషన్లో వచ్చుంటే బాబీని ఎంజాయ్ చేసేవాళ్ళని నా ఫీలింగ్. అప్పట్లో హీరోయిన్ చచ్చిపోకూడదు, హీరో చచ్చిపోకూడదు, హీరో ఫైట్లే చెయ్యాలి, హీరో పొడిచినా కానీ లేచి తిరిగేయాలి, ఈ టైప్ ఆఫ్ ఇది మంది. అప్పుడు న్యాచురాలిటీని అంత ఇదిగా ఇది చేసింది లేదు. కాబట్టి మళ్ళీ ఎండ్లో మళ్ళీ వాళ్ళు ఏదో బాగున్నట్టు పైన మళ్ళీ సీన్స్ తీసి అటాచ్ కూడా చేశారు. ఆ హీరో హీరోయిన్ చనిపోవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అదర్వైజ్ పిచ్చోలు కాదు కదా సార్ సినిమా తీసే వాళ్ళు ఎవరైనా కానీ. అంటే లైక్ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి ఆయన నచ్చకపోతే ఎందుకు తీస్తాడు, మహేష్ ఎందుకు తీసుకుంటాడు, ఫేట్ అంతే, దాన్ని ఏం చేయలేం. ఏ సినిమా ఎందుకు సక్సెస్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది. ఎలా డిప్రెస్ అయ్యారు బాబీ ఫెయిల్ అయిన తర్వాత ఫ్యామిలీలో? ఫినాన్షియల్గా బాగా సఫర్ అయ్యారు కొన్ని రోజులు అందరూ కూడా. బట్ ఏంటి అంటే అప్పుడు బాబాయే కాకుండా ఇంకా నాన్న ఆల్సో ఎర్నింగ్ మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అంత తెలియదు. డాడీ బాగా పాపులర్ అయ్యారు అప్పటికే. డాడ్ అందులో ఒక క్యారెక్టర్ కూడా చేశారు, ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ క్యారెక్టర్ అందులో బాబీలో. యాక్చువల్గా చాలా బాగుంటుంది క్యారెక్టర్ అందులో అది. నాన్న ఆల్రెడీ సెటిల్డ్, చిన్న బాబాయ్ కూడా వర్క్ చేస్తూ ఉండే. సో అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్, ఇప్పుడు డైరెక్టర్కి వచ్చేంత అమౌంట్ యాక్టర్స్కి రాదు కదా. ఒక సినిమాకి వచ్చేంత అమౌంట్ వీళ్ళు 4-5 సినిమాలు చేస్తే రావడం అలా ఉంటుంది. సో కొంచెం ఫినాన్షియల్గా స్ట్రగుల్ ఉంది. బట్ మరి వర్షం తర్వాత తను బాగా రైజ్ వచ్చింది కదా తనకి. వర్షం తర్వాత ఐ డోంట్ నో సార్. వర్షం తర్వాత చంటి అనే మూవీ ఒకటి తీశారు, దట్ వాజ్ డిజాస్టర్ రవితేజ గారితో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఈ ప్రొఫెషనల్ ఇదిలో ఎక్కువ టచ్ లేదు. అంటే ఎప్పుడు కూడా మేము ఎక్కువ మాట్లాడుకోము ఇంట్లో, లైక్ ఫ్యామిలీ అలా ఉంటుంది. కానీ అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది, ఏమన్నా బాగుంటే బాగా జరిగితే ఇలా అన్నాడు మహేష్, ఇవాళ కనిపించాడు, అన్నయ్య గారిని అడిగాడు. అసలు ఎంతసేపు అన్నయ్య అంటే మహా పిచ్చి. మా బాబాయ్కి 2 తమ్ముడు అన్నయ్య అంటే, మా నాన్నకి అలాగే తమ్ముళ్ళు అంటే అంత ఇది. సో ఆ ఇది తెలుసు కానీ వీళ్ళు ప్రొఫెషనల్గా అక్కడ ఏంటి అనేది తెలీదు. నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. దే నెవర్ ఇన్వాల్వ్డ్ అస్ పెయిన్స్లో కానీ ఎప్పుడు కూడా. మీ నాన్నగారు హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మీరు నాన్నతో పాటే వచ్చాను. నాతో పాటు వచ్చారు కదా. తన రైజింగ్లో మెమరీస్ అంటే ఏం చెప్తారు? తన రైజింగ్లో మెమరీస్ అంటే ఫస్ట్ జెమినీ టీవీ, అక్కడ రైటర్గా వినడమే, అలా రాస్తారు ఇలా రాస్తారు అని. తర్వాత ఇష్కప్ చుప్ అని ఒక ప్రోగ్రాము, టాప్ 10 అని ఒకటి, గిరీశం మాస్టర్ అని, ఇలాంటివి కొన్ని షోస్ చేశారు. సో అప్పుడు చూసేదాన్ని. నాన్న ఆన్ స్క్రీన్ చూడడం ఫస్ట్ టైం కదా, ఐ ఎంజాయ్డ్ అ లాట్ అసలు అప్పటిదాకా. సో ఆయన సర్కాజం అనేది అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు చాలామంది నాతో మాట్లాడుతుంటే అదే అంటారు, ఎక్కడ పోతే బుద్ధులు అని, టక్క ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు దాని తర్వాత ఆయన ఒకసారి ఇంటికి వచ్చి ఫీల్ అవ్వడము, ఏంటి మూవీలో ఆఫర్స్, చిరంజీవి గారు మూవీ చేశారు, చూడాలని ఉంది, రైల్వే స్టేషన్ సీన్, ఇంత సీన్ అది నిజంగా టు బి ఫ్రాంక్ చిరంజీవి గారు లాంటి యాక్టర్ ఉన్న సినిమాలో దాన్ని ఎవరు అసలు పట్టించుకోరు. బట్ హీ మేడ్ హిస్ ప్లేస్ ఆ చిన్న సీన్లో. అలా స్టార్ట్ అయింది. అండ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత జెమినీ రెండింటికి టైం స్లాట్స్ కుదరట్లేదు అంటే ఆయన డేర్ చేసి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇది మంత్లీ బ్రెడ్ అండ్ బటర్ కదా, మూవీస్ ఎన్ని ఉంటాయి ఎన్ని రోజులు ఉండవు ఎప్పుడు ఉంటాయో తెలియదు. బట్ డేర్ చేసి బయటకు వచ్చి మూవీ స్టార్ట్ చేశారు. ఇంకా అసలు తిరిగి చూసిందే లేదు. ఇప్పుడు బాబాయ్ అంటే డైరెక్టర్గా తను ఎక్స్పోజ్ అవ్వటం కానీ పబ్లిక్లో నీ పెద్ద ఐడెంటిటీ ఉండకపోవచ్చు. యూ మైట్ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ డాడీస్ గ్రోత్. కళ్ళ ముందే లైక్ సిగ్గుపడుతుండేదాన్ని నేను. మీ స్కూల్లో ఎలా ఉండేది మీ డాడీ? అదే ఎవరైనా అడిగితే సిగ్గుపడుతుండేదాన్ని నేను. ఎంజాయ్ చేయడం తెలియదు అప్పుడు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను కదా, ఎంజాయ్ చేయడం తెలియదు అప్పుడు. అయ్యో ఇప్పుడు నలుగురు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇబ్బందిగా అనిపించేది చిన్నప్పుడు, ఎందుకు వీళ్ళందరూ ఇలా వస్తున్నారు అని చెప్పి. మీ డాడీతో ఫోటో దిగుతాము, మీ డాడీతో సైన్ చేయించు. స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్కి రావడం కదా, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేవాళ్ళు కదా అప్పుడు, దేస్ట్ ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు అప్పుడు అలా అలా అలా. మీ డాడీ ప్రైడ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు? యూ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆంధ్రుడు, పెద్దబాబు, అవి 2. ఆంధ్రుడు, పెద్దబాబు 2 చాలా చాలా ఇష్టం నాకు, ఆ 2 క్యారెక్టర్స్ కూడా. అలాగే అల్లరి అది ఇంకా నెక్స్ట్ లెవెల్.
ఈవంటే క్యారెక్టర్స్ నాకు ఇందులో ఒక పెయిన్ అవి కూడా కనిపిస్తాయి. అంటే అయ్యో పాపం కదా, మా నాన్న ఫోన్ పోయింది, ఈ టైప్లో అది చూసినప్పుడు అందులో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాను నేను. ఈ రెండు నాకు చాలా నచ్చుతాయి. ఎందుకంటే అందులో నాన్న గెటప్ నాన్నలాగా ఉండదు కొంచెం, సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటాడు. ఇందులో సిమిలర్ ఉంటారు. నాన్న ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు. సో ఈ రెండు క్యారెక్టర్స్ చాలా ఇష్టం. ఒక మెయిన్ విలన్ పక్కన ఒక హెంచ్మెన్గా ఉంటూ అతన్ని ఏడిపించేటువంటి క్యారెక్టర్స్ అద్భుతం అనమాట. అసలు చాలా గొప్పగా చేశారు. అసలు నిజంగా ఆయన టైమింగ్ వెరీ అన్యూజువల్ టైమింగ్ అమ్మా. డిక్షన్ ఆ వాయిస్లో ఒక చిన్న పెక్యులారిటీ, వాయిస్లోనే వెటకారం ఉంటుంది. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పర్సన్ హీఈస్ వెరీ లవబుల్. నాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు చాలా మంచి మిత్రులు, బాగా పరిచయం, వెరీ లవ్లీ పర్సన్. కానీ ఆ డిక్షన్ నిజంగా భలే పెక్యులర్గా అనిపించేది. వీడికి ఎంత స్థాయికైనా వెళ్ళిపోగలనుంటే యాక్టర్ అనేటువంటి ఇది ఏర్పడింది. కానీ వెరీ అన్ఫార్చునేట్ టు లూజ్ హిస్. ఇక నిజంగా శ్వేత బుక్స్ చదువుతుంటేనమ్మా రియల్లీ ఒక డాడీ తోటి ఇంత అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ని అదిని చూస్తుంటే అసలు ఎలా జనరేట్ అయింది? దీనికంటే ముందు ఇలాంటి ఒక ప్రక్రియ ఏదైనా తెలుసా నీకు? అసలు ఆ బుక్ అలా రాయకూడదు అన్నారు చాలామంది. బుక్ రాసే పద్ధతి అది కాదన్నారు. నేను అలాగే రాస్తాను, నాకు అలాగే కావాలి ఆ బుక్. ఏముంది దాన్ని ఎందుకు రాయకూడదు అంటే నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు ఒక కొత్త పర్సన్ వచ్చి మీతో ఏదన్నా మాట్లాడారు అనుకోండి, మనం 1,00,000 చెప్తాం, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో నాదేమో నేనేమో మహా మొండిదాన్ని, నేను అలా కాదు అంటే నేను అలాగే చేస్తాను. చిన్నప్పటి నుంచి అది అలవాటు నాకు. లేదు అలా కాదు అంటే ఏముంది అందులో, ఓకే ఏదైనా ఫస్ట్ ప్రయోగం చేస్తేనే కదా వచ్చేది. డాడీ తోటి, మీ బాల్యంతో, మీ పరిసరాలతోటి, మీ ఇంటితోటి, మీ స్నేహితులతోటి ఉన్నటువంటి అనుభవాల్ని ఉత్తరాల రూపంలో చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రూపంలో రాశారు. అవును, అంతే తప్ప దీంట్లో సాహిత్యం లేదు, దీంట్లో పెద్ద సాహిత్యం లేదు, పెద్ద ప్రయోగాలు లేవు, పెద్ద ఇది లేదు. ద లాంగ్వేజ్ విచ్ ఐ యూజ్డ్ ఇన్ ఇట్ వెరీ మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునేటువంటి బుకిష్ లాంగ్వేజ్ కాదు. అది నేను వాంటెడ్లీ చేశాను. బికాస్ నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు సార్. చేతన్ భగత్, మన నవనీల్ చక్రబోర్తి అని కొంతమంది రైటర్స్ ఉన్నారు. అండ్ మన అమిష్, ఇది మన శివ ట్రియాలజీ రాసిన పర్సన్. అయితే నేను నేర్చుకున్నది ఏంటి అంటే, బుక్కిష్ లాంగ్వేజ్ ఉండడం వలన బుక్కి అందం రాదు. ఈజీ లాంగ్వేజ్ ఉండడం వలన చదివే ఇది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది అవతల వాళ్ళు. నేను అలాగే ఇంట్రెస్ట్ పెంచుకున్నాను ఇంగ్లీష్ బుక్స్ మీద. ఇంగ్లీష్ బుక్స్ నేను చాలా తక్కువ చదివేదాన్ని స్టార్టింగ్లో. ఎప్పుడైతే ఈ బుక్స్ నేను శివ ట్రియాలజీ ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేశానో, దెన్ ఐ వాజ్ లైక్, ఇప్పుడు మా ఇంటి నిండా ఇంగ్లీష్ బుక్సే ఉంటాయి. అది ఎందుకు నేను చదవగలుగుతున్నాను అంత ఇంట్రెస్టింగ్గా అంటే, నాకు లాంగ్వేజ్ ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏదో సినిమాలో శ్రీనివాస్ అవసరాల గారు కూర్చొని 2 పదాలు రాసుకొని మాట్లాడినట్టు పెళ్లి చూపులకి వెళ్తే, అలా కాకుండా కంఫర్టబుల్గా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ రేపు ఎవరికి అర్థమవుతుంది సార్, ఈ జనరేషన్లో పాల్గొన్నారు, కొన్ని చోట్ల వాడాలి తప్పదు, బట్ అవసరం లేని చోట అవసరం లేదనేది నా ఒపీనియన్. సో నా బుక్లో లాంగ్వేజ్ అంతా అలాగే ఉంటుంది. సో దీన్ని నేను చెప్తున్నాను. నేను ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత, చదివిన తర్వాత, ఇదేదో సాహిత్యపరమైనటువంటి గొప్ప పుస్తకం లేకపోతే గ్రేట్ బుక్ అని కలిసి కదా, ఇట్ ఈస్ ఎన్ anthology ఆఫ్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ మెమరీస్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ డాడీ అండ్ బాబాయ్. దట్స్ ఆల్. అంతే తప్ప దీనికి ఏదో పెద్ద సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు అసలు. అంటే మన భావాల్ని, మనం అనుభవించినటువంటి అనుభూతుల్ని అక్షర రూపం ఇచ్చేసి వాటిని భద్రపరుచుకోవటం అనేటువంటి చక్కని ప్రక్రియగా ఇది స్టార్ట్ అయింది. దట్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ, అంతవరకే. మనం ఇదేదో అసలు నేషనల్ అవార్డు బుక్ అని మనం చెప్పుకునే అనుకునే అవసరం లేదు. ఇంకా చాలా ఆశ్చర్యంగాను నాకు చాలా ఇదిగా అనిపించిన విషయం ఒకటి ఏంటంటే అమ్మా, ఈ పుస్తకంలో చూస్తుంటే బాబాయ్తో అటాచ్మెంట్, డాడీతో అటాచ్మెంట్ వెరీ ఇన్సెపరబుల్. ఒక గుండెలో నుంచి, హృదయంలో నుంచి ఆ గుండెని అలా పెకలించుకెళ్ళిపోయిన ఫీలింగ్ అనమాట. ఎలా తట్టుకున్నావురా నిజంగమ్మా? అంత ఇదనిపించింది. ఒక్కటి ఏంటి అంటే సార్, నేను ఆఫ్టర్ దిస్ బాబాయ్ది అసలు అంటే తట్టుకోవాలా తట్టుకోకూడదా అని ఆలోచించే పొజిషన్లో కూడా లేము. ఇట్స్ అ షాక్. నేను వైజాగ్లో ఉన్నాను. బాబాయ్ చనిపోయినప్పుడు ఐ వాజ్ ఇన్ వైజాగ్. నేను రేడియో సిటీలో వర్క్ చేస్తున్నాను. వైజాగ్లో ఉన్నాను.
నా ఫోన్ బ్లాక్ అయిపోయింది, సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోయింది, నాకు కాల్స్ రావట్లేదు, కాల్స్ పోవట్లేదు, నాకు తెలియదు మ్యాటర్ అసలు. నేను ఫ్లాట్లో ఉండగా 9:30 నైట్ ఆ టైంకి సో ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చి డోర్ కొట్టేసరికి ఐ సెన్స్ సంథింగ్ రాంగ్, అంటే ఆ టైంలో ఎందుకు వచ్చారు అనేసి. బాబాయ్కి బాగాలేదంట అంటే బాబాయ్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే నాన్న గురించి మేము వరీ అవుతుండే వాళ్ళం. తను డ్రింక్ చేస్తారు, ఎప్పుడేమైపోద్దో ఆయనకి. బాబాయ్ గురించి అసలు ఆయన ఏ బ్యాడ్ హ్యాబిట్స్, ఒక్క స్మోకింగ్ తప్ప ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి కదా. ఆయన డైట్ చేసేవాడు, గ్రీన్ టీలు తాగేవాడు. సో చెప్పగానే ఇంకా నైట్ ఎక్కడో బస్ పట్టుకొని వెళ్తున్న బస్ని ఆపి ఎక్కి వచ్చి విజయవాడలో దిగి, విజయవాడలో బస్ ఎక్కిన తర్వాత న్యూస్ పేపర్ వెళ్తుంటే న్యూస్ పేపర్ కారు లేదు, బస్ ఎక్కిన తర్వాత న్యూస్ పేపర్ అమ్ముతారు కదా బస్లో, ఆ న్యూస్ పేపర్ తీసుకుంటే అక్కడ దాంట్లో చూసా ఫస్ట్ బాబాయ్ చనిపోయారని వార్త. అప్పటిదాకా ఏదో అయింది అనుకుని హాస్పిటల్లో ఉన్నారు అనుకున్నాను, అక్కడ చూశాను. తెల్లారుదాను 5 గంటలప్పుడు బస్సులో న్యూస్ పేపర్ అమ్ముతుంటే దాంట్లో చూసారు. ఎందుకంటే నాకు కాంటాక్ట్ చేయడానికి ఎవరు లేరు. ప్రముఖ యువ దర్శకుడు బాబీ హఠాత్ మరణం. నాకు ఎక్కడ ఇల్లు ఎక్కడో కూడా తెలీదు. నేను వచ్చిన తర్వాత షిఫ్ట్ అయ్యారు వాళ్ళు, కొత్త ఇల్లు కూడా తెలియదు నాకు. సో అది లైక్ అప్పుడు దిగి ఇంకా మరి ఎవరికి కాంటాక్ట్ చేశానో కూడా నాకు గుర్తులేదు, ఎలా కాంటాక్ట్ చేశాను. ఎక్కడో దిగితే కారు పంపించారు, వెళ్ళాను, అప్పటికి ఇంకా తీసుకురాలేదు. ఇండస్ట్రీలో షాకింగ్ ఏంటంటే ఆ రోజున బాబీ ఒక ఆఫీస్లో, మాదాపూర్లో ఆఫీస్, ఎవరి ఆఫీస్ అది, భూమిక హస్బెండ్ భరత్ ఠాగూర్ ఆఫీస్లో. అప్పుడు భరత్ ఠాగూర్ ఆఫీస్లో నేను అప్పుడు మాయానగర్ పత్రిక ఎడిటర్గా చేస్తున్నాను. భరత్ ఠాగూర్, భూమిక వాళ్ళతో నేను ఐ వాజ్ దేర్ ఎంప్లాయ్ దట్ టైం. సడన్గా షాక్ వచ్చింది, షాకింగ్ న్యూస్ అలా స్ప్రెడ్ అయిపోయింది. అసలు తెలీదు అది. అంటే స్టోరీ డిస్కషన్ కూర్చున్నారట, లంచ్ చేసి ఇలా కూర్చున్నారు ఈవినింగ్, మరి ఎప్పుడు మధ్యాహ్నం తెలియదు, మరి కూర్చుని మాట్లాడుతున్నారట. సడన్ గా పెయిన్ వచ్చింది అన్నారట, హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు. సో బాబాయ్ మరణ వార్త ఫస్ట్ పేపర్లో చూసాను, న్యూస్ పేపర్లో చూసాను. ఏడవడానికి కూడా లేదు, బస్సులో కూర్చున్నాను. వచ్చేసరికి బాబాయ్ లేడు ఇంట్లో, తీసుకుని రాలేదు హాస్పిటల్ నుంచి. వాజ్ లైక్ వెయిటింగ్ అనమాట. తీసుకొచ్చిన తర్వాత అసలు బయటకు కూడా వెళ్ళలేదు, నేను బయటకు వెళ్ళలేకపోయాను. అందరు ఏడుస్తున్నారు, నేను ఏడవట్లేదు. అందరు నిద్రపోయిన తర్వాత నేను ఏడుస్తున్నాను. అదేంటో అది ఫస్ట్ నుంచి కూడా అలవాటు. బాగా క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర తప్ప నేను ఏడవలేను, నా ఎమోషన్ని చూపించలేను. ఆ టైంలో నాన్నగారి మీద కోపం రావటం అనేటువంటిది ఎందుకని? ఆ రోజు అందరూ ఆల్మోస్ట్ అంటే పిచ్చెక్కిన పరిస్థితిలో ఉన్నాము. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫీలింగ్స్. అంటే ఈ రోజు నేను ఆలోచిస్తే నేను చాలా రూడ్గా బిహేవ్ చేశానేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆయన పెద్ద ఆయన కదా, ఫ్యామిలీకి ఉంది ఆయననే. ఇంకా ఇప్పుడు బాబాయ్ అంటే బాబాయ్ మెయిన్ పిల్లర్ మా ఫ్యామిలీకి. బాబాయ్ అలా అయ్యాడు అంటే ఇంకుంది నాన్న చూసుకోవాలి. ఆ రోజు నాన్న డ్రింక్ చేసి, ఆయన పెయిన్లో ఆయన డ్రింక్ చేసి వచ్చాడు తట్టుకోలేక. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆయన అక్కడికి అలా రావడం నాకు నచ్చలేదు. డాడీ మీద కోపం, గొడవపడి వెళ్ళిపోయా? గొడవ కాదు, నేను గొడవ పడను సార్, ఎవరితోటి మాట్లాడినంతే. నేను ఎవరితోటి గొడవ పడను, నేను వాయిస్ రేస్ చేయను, నాకు ఇష్టం ఉండదు వాయిస్ రేస్ చేయడం. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో గొడవలు బాగా అవుతుండే, మా అమ్మకి నాన్నకి మధ్యలో, ఇంట్లో నార్మల్గా ఉంటాయి కదా. సో నాకు రేజింగ్ వాయిస్ అనేది ఐ హేట్ ఇట్. రేజింగ్ హ్యాండ్, రేజింగ్ వాయిస్ అనేది ఐ హేట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ విత్ సమ్వన్, డోంట్. అనవసరంగా అది మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళ మైండ్ని అంత స్పాయిల్ చేస్తుంది. ఐ నెవర్ రేజ్ వాయిస్, మరీ అంటిల్ అన్లెస్ అవసరం అయితే వెళ్ళిపోయాను. నేను ఆ రోజు మాట్లాడలేదు. నెక్స్ట్ డే నేను వైజాగ్ వెళ్ళాలి, బయలుదేరుతున్నాను. అది బాబాయ్ ఫ్యూనరల్స్ అయిపోయినాయి, బయలుదేరుతున్నాను. మై డాడ్ వాజ్ హోల్డెడ్ మీ, హి వాజ్ క్రయింగ్, నన్ను పట్టుకొని, నా చేయి పట్టుకొని. సరే వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాను. నేను మాట్లాడలా, డాడీతో మాట్లాడలా. చాలా కోపంగా. అప్పటికి యువర్ జాకీ ఇదేనా? అప్పటికి రేడియో జాకీ చేస్తాను. హైదరాబాద్లో ఎప్పుడు చేయలేదా జాకీ? లేదు సార్, వైజాగ్లో ఉండగానే ఇవన్నీ జరిగినాయి కదా. సో దాని తర్వాత యువర్ మచ్ పాపులర్ ఇన్ వైజాగ్ అప్పట్లో తెలియదు, చెప్తున్నాను కదా, ఏ ఫేమ్ని ఎంజాయ్ చేయడం తెలియదు నాకు, టు బి ఫ్రాంక్. అప్పట్లో బాగానే, అంటే కొత్తగా పెట్టారు స్టేషన్, పెట్టిన
ఎంత ఒక 1 మంత్కో ఏమో ఆన్ ఎయిర్ వెళ్ళిన 1 మంత్కి మనకి సర్వే చేస్తారు కదా, చేసిన వాళ్ళల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్జే నా పేరు వచ్చింది. సెకండ్ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండేది సీతామహాలక్ష్మి అని, అక్కడ ఆ అమ్మాయి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, నాది సెకండ్ వచ్చింది అనమాట. అప్పుడు అదేంటో కూడా తెలియదు, వచ్చిందంటే ఆహా వచ్చిందా. సరే, ఓకే, దట్ విల్ కమ్ బ్యాక్ టు దట్. సో డాడీతో ఆ విధంగా కోపడేసి గాన్ అవుట్. అంత అటాచ్మెంట్ ఉన్న డాడీతో ఎలా వెళ్ళగలిగే వాళ్ళ? అంటే ఆయనతో ఎంత అటాచ్మెంట్ ఉందో బాబాయ్తో కూడా అంతే అటాచ్మెంట్ ఉంది నాకు. వాళ్ళ ముగ్గురు నాకు సేమ్ అనమాట. లైక్ చిన్న బాబాయ్ కానీ బాబాయ్ కానీ నాన్న కానీ, అంటే డిఫరెన్సియేషన్ నేను చేయలేను వాళ్ళ ముగ్గురులో. ఫస్ట్ నుంచే నాన్న తాగడం అంటే నాకు, అంటే నేను అనేది ఇక్కడికి వచ్చాక డ్రింక్ అలవాటు చేసుకున్నారా? ఫస్ట్ నుంచి ఉంది సార్, కాకపోతే లిమిట్లో ఉండేదేమో నాకు తెలిసి, నాకు తక్కువ తెలుసు. తర్వాత ఎక్కువైపోయింది. నా బాధ అదే. ఇప్పుడు తాగి అప్పటి నుంచి ఇప్పటి వరకు తాగుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. బికాస్ దే నో దేర్ లిమిట్స్. ఎంతవరకు తాగి ఎంతవరకు ఆపాలో తెలిస్తే బాగుంటుంది ఎవరికైనా. కానీ ఎంజాయ్ చేయడం వరకు ఓకే, కానీ స్పాయిల్ చేసుకునే వరకు వెళ్ళకూడదు కదా. ఆ కోపం ఎప్పుడు ఉండేది నాన్న మీద. అది ఎప్పుడు నేను చేస్తుండేదాన్ని, మాట్లాడను అది ఇది అని చెప్పి. ఆయన మళ్ళీ బతిమాలుకొని తీసుకొని వెళ్ళి అన్నం పెట్టి కూర్చోబెట్టి లేపి ఇంకా తాగనని ఒక 1 వారం రోజులు తాగకుండా ఈ టైప్లో జరుగుతూ ఉండేవి. సో ఆ రోజు అక్కడికి అలా వచ్చేసరికి అంటే నాకు ఇరిటేటింగ్గా అనిపించింది. లైక్ ఇప్పుడు నాన్న బాబాయ్ చనిపోయిన 1 మంత్కి డాడీ చనిపోయి 1 మంత్ సేమ్ డేట్, జనవరి ఫిబ్రవరి. ఏది డేట్? జనవరి 5th ఫిబ్రవరి 5th. 1 మంత్లో బాబాయ్ డాడీ. బా, 2 కళ్ళు మీకు, 2 హృదయాలు, 2 గుండెలు అలా వెళ్ళిపోయింది. ప్రాణం అంతే, ఇట్స్ గాన్. డాడీ చనిపోయినప్పుడు కూడా యువర్ ఇన్ వైజాగ్. అప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్. దీనికి ఎలాంటి ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్పుకుంటా, ఎలా నిన్ను సంధాయించుకున్నావు? ఒక్కటే రీజన్ ఏంటంటే నాకు కనిపించింది నా తమ్ముడు సార్. నేను అక్కడ బ్రేక్ అయిపోతే వాడు చాలా చిన్నోడు, చాలా చిన్నోడు. వాడు చాలా చిన్నోడు. బాబాయ్ పిల్లలు చాలా శోభన్, ద ప్రెజెంట్ మోస్ట్ ఎమర్జింగ్ హీరో. యా, వాళ్ళిద్దరు నా తమ్ముడు. మొన్నట ఆ నెల ముందు వరకు వాళ్ళిద్దరి గురించి ఆలోచించాను, ఇప్పుడు ముగ్గురు గురించి ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు ముగ్గురు ఎవరు చిన్న పిల్లలు? బాబాయ్కి 2 మగ పిల్లలు, సంతోష్ సంగీత్, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. నాన్నకి నేను, ఇంకొక బాబు తమ్ముడు. ముగ్గురు తమ్ముళ్ళు, కేతన్. ముగ్గురు తమ్ముళ్ళు నీకు ఇప్పుడు. చిన్న బాబాయ్కి కూడా కొడుకే, వాడు చిన్నోడే. వాడు ఇప్పుడు తర్వాత వాడు చిన్నోడే. మొత్తంలో ఒక్కదాన్నే అమ్మాయిని, 2 జనరేషన్స్కో ఏమో. సో నాకు ఒక్కటే గుర్తొచ్చింది ఏంటి అంటే, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. దాని ఒక్కదాని వలన నేను మేబీ ఏం అవ్వకుండా ఉన్నానేమో అని నా ఫీలింగ్. సంతోష్ శోభన్ ఇప్పుడు ఆర్ యు హ్యాపీ విత్ హిస్ కెరీర్? యా, ఆఫ్ కోర్స్. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా సార్. ఈజ్ హి ఇన్ టచ్ విత్ యూ? యా, తక్కువ బట్ డీసెంట్. ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ కెరీర్? యా, ఆఫ్ కోర్స్, బాగా. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మిగతా తమ్ముళ్ళు? చిన్నవాడు కూడా సంగీత్ శోభన్ కూడా మూవీస్ చేస్తున్నాడు, హీఈస్ ఆల్సో డూయింగ్ గుడ్. అండ్ మా తమ్ముడు వచ్చేసి సంగీత్ శోభన్ కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. ఓకే, చాలా చేశాడు. వాడికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. నిహారిక వల్ల దీనిలో చేశాడు, ఒక ఫ్యామిలీ స్టోరీ ఏదో, చాలా బాగుంటుంది అది కూడా. తర్వాత మా తమ్ముడు వచ్చేసి ఎయిర్పోర్ట్లో సోషల్ మీడియా మేనేజర్. సో దే ఆర్ గుడ్ ఇప్పుడు, ఫైన్. బాబాయ్, చిన్న బాబాయ్ ఏం చేస్తున్నారు? చిన్న బాబాయ్ కో డైరెక్టర్, మొన్న కూడా వచ్చారు కో డైరెక్టర్. చిన్న బాబాయ్తో బాగా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండడము, తను రావడము ఎక్కువ, నేను వెళ్ళడం తక్కువే. హీల్ కమ్. డాడీ ఈ 1 మంత్ గ్యాప్లో డాడీ చనిపోయారు. అప్పటికి మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఐ హ్యావ్ 1500 రూపీస్ విత్ మీ. నా శాలరీ 15,000 అప్పుడు రేడియో సిటీలో. నా దగ్గర 1500 రూపీస్ ఉన్నాయి అంతే. బయలుదేరా వైజాగ్ నుంచి వచ్చేది. వైజాగ్ నుంచి హైదరాబాద్ టికెట్ కూడా ఎవరో తీసిచ్చారు, నాకు తెలియదు. ఇప్పుడు డాడీ బాబాయ్ చనిపోయిన విషయం విజయవాడలో బస్సు ఎక్కితే బస్సులో పేపర్లో చూసుకుంటే తెలిసింది. డాడీ చనిపోయిన విషయం ఎలా కన్ఫర్మ్ అయింది? ఇంట్లో ముందు రోజే అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చి వెళ్ళారు. మార్నింగ్ డాడీ కాల్ చేశారు, ఎర్లీ మార్నింగ్. అయినా ఇంకా రాలేదు వీళ్ళు అని. ఐ వాజ్ ఇన్ స్లీప్. వస్తారులేండి, ఇంకా టైం పడుతుందేమో 1 గంట అని పడుకుని పోయా. అమ్మ వాళ్ళు బయలుదేరారు. ఓహో, నీ దగ్గర నుంచి అమ్మను తమ్ముడు బయలుదేరారు హైదరాబాద్ నుంచి నాన్న చేశాడు. ఇంకా రాలేదు ఏంటంటే, వస్తారులేండి ఇంకో 1 గంట పడుతుందేమో అని చెప్పి, అదే లాస్ట్ మాట్లాడటం.
సో సరే పడుకో లేచి నాకు కాల్ చేయని చెప్పి అండ్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఒక మధ్యాహ్నానికో ఎప్పటికో అనుకుంటా అమ్మ కాల్ చేసినట్టుంది. రా నాన్నకు బాగాలేదు, నాన్నకి బాగోకపోవడం మాకు చాలా కామన్ అనమాట. ఆయనకి ఎప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయిపోతూ ఉండేది ఈ డ్రింక్ తోటి. సో బాగాలేదేమో అనుకున్నాను నేను. అవునా సరే మధ్యాహ్నం సాయంత్రం బయలుదేరి వస్తానులే, నైట్ బయలుదేరి వస్తా అంటే మా అన్నయ్య తీసుకొని లేదు బయలుదేరి వచ్చే అన్నాడు. ఏంటి ఇలా అంటున్నాడు అని సరేలే అనుకున్నా. ఇంక టప ఫోన్ రావడం స్టార్ట్ అయింది. రఘు కుంచే, ఇంకెవరో నాగేశ్వరరావు గారు, అదే చాలామంది టప ఫోన్స్ చేస్తుంటే నాకు ఇంకా అర్థమైంది ఏదో తేడా కొట్టింది అని చెప్పి. రఘు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఎప్పుడు వస్తున్నావు, నైట్ కదా ఇప్పుడు బయలుదేరి వచ్చాయి. ఫైన్. అప్పుడు అక్కడ ఎవరికో ఫోన్ చేస్తే ఎవరో ఫ్లైట్ టికెట్ తీస్తే తప్పన వచ్చాను, దిగాను. అంతే. నా దగ్గర 1500 రూపీస్ అవి ఉన్నాయని కూడా నాకు తెలీదు, అకౌంట్లో ఉన్నాయి. వచ్చేసరికి చిన్న బాబాయ్ ఉన్నాడు ఇక్కడ, అంతే. అప్పుడు నాకు తెలిసి యాక్టర్ అజయ్ ఇచ్చారట. ఎవరు మనీ గురించి ఏదో మాట్లాడుకుంటుంటే అవన్నీ తర్వాత చూసుకు ఇక్కడ మాట్లాడతారేంటి ఫస్ట్ కానివ్వండి అని చెప్పి ఇచ్చారట. నాకు తెలియదు అసలు. నేను వచ్చేసరికి కింద చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐ వాజ్ నాట్ అంటే నేను కాన్షియస్లో కూడా లేను, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. నడుస్తున్నాను వెళ్తున్నాను అంతే. అప్పులు ఉండేవా నాన్నగారు చనిపోయటానికి? అప్పులు ఏమీ లేవు అనుకుంటా సార్. నేను అప్పులు తీర్చిన గుర్తేం లేదు నాకు. అప్పులేం లేవు. మాకు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. మనం ఇవ్వాల్సి ఉంటే మాత్రం మీద పడిపోతారు, మనకు రావాల్సి ఉంటే మాత్రం అసలు. అప్పుడు ఒక ఫ్లాట్ మోర్ షాకింగ్ బాబాయ్ది అనుకో. ఇప్పుడు డాడీ అంటే ఆరోగ్యం బాగలేకపోవటం అనుకున్నాం. సరే ఇప్పుడు బాబాయ్ చనిపోయిన షాక్ కూడా ఈయన మీద పనిచేసింది. అవును, బాగా గట్టిగా పనిచేసింది నాకు తెలిసి. బాగా ఆయన డిప్రెస్ అయిపోయాడు నాకు తెలిసి, షాక్ అయ్యాడు. ఆయన నార్మల్గానే కొంచెం ఆయన నాలుగా కనిపించడానికి చాలా డోంట్ కేర్ టైప్లో కనిపిస్తారు కానీ హీఈస్ వెరీ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఆ సెన్సిటివ్నెస్ నాకు తెలిసి బాబాయ్ది బాగా ఆయన బాగా హర్ట్ అయ్యారు అనుకుంటున్నాను నేను. అదే ఎవరు ఊహించలేదు కదా అసలు. ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది ఆ రోజున శోభన్ చనిపోవటం అనేటువంటిది. డాడీ ఉండగానే రేడియో జాకీ అయ్యారు. తర్వాత హౌ అబౌట్ యువర్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మాట్లాడొద్దు, వి కాంట్ రివీల్. రేడియోలో వి కాంట్ రివీల్, మాకు బాండ్ ఉంటుంది. ఏమని? మ్యారేజ్ గురించి రివీల్ చేయకూడదు. ఇప్పుడు కూడా చెప్పాం మేము బయట. ఇప్పుడు ఈ పోస్ట్ అయిన ఉత్తరాలతో మనం ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ముఖ్యంగా లక్ష్మీపతి గారికి అంత రైజింగ్ ఇదిలో వచ్చినటువంటి పొజిషన్లో నుంచి ఒక చేజారిపోయినటువంటి ఒక ఆణిముత్యం లాంటి యాక్టర్. ఆయన రైటింగ్లో ఆ పంచి ఉంది, ఆయన యాక్టింగ్లో ఆ పంచి ఉంది. వెరీ వండర్ఫుల్ పంచి. ఇక డైరెక్టర్గా శోభన్ ఎంత లవ్లీ పర్సన్ అనేటువంటిది నాకు పర్సనల్గా తెలుస్తాను. ఇక అలాగే సంతోష్ శోభన్ కూడాను అంకుల్ డాడీ, తను డాడీ మేము మంచి ఫ్రెండ్స్ అని తనకు కూడా తెలుసు. ఇది వండర్ఫుల్ ఫిల్మీ ఫ్యామిలీ అనుకోకుండా అందరూ ఫిల్మీ ఇదిలోనే ఉన్నారు మీరందరూ కూడాను. యు ఆర్ ఆల్సో ఇన్ టు దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ హ్యావ్ జాయిన్ ద రైటింగ్, రచనలో కూడా వచ్చావు. వెరీ గుడ్, వెరీ సక్సెస్ఫుల్గా. ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా కంటిన్యూ చేయాలన్నా ఏంటి? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను సార్ నేను, ఓన్లీ రైటింగ్. ఎందుకు రైటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని సంవత్సరాలు చేసావు కదా? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను చేసింది అంటే టీవీ షోస్కి చేశాను కానీ మూవీస్కి చేయలేదు. టీవీ షోస్ ఐఎమ్ మచ్ మోర్ కంఫర్టబుల్. రేడియో, టీవీ ఇవన్నీ కూడా నాకు అంటే ఒక క్లారిటీ ఉంది అంటే ఒక విషయం మీద, ఆ విషయం మీద నేను నా డెసిషన్తో వెళ్ళాలి. వేళ్ళు కాళ్ళు చేతులు పెడితే నేను చేయలేను ఆ పని. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? వాట్ యు వాంట్ టు బికమ్ అండ్ టు బి? ఐ వాంట్ టు బికమ్ అన్ ఆథర్, అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆథర్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైటర్, తెలుగు ఒక రచయిత్రి కావాలనేది ఉత్తరాలతో స్టార్ట్ చేసావు. నాకు చిన్నప్పటి నుంచి కోరిక సార్. మా నాన్న రాసిన కొన్ని కథలు తిరిగి వచ్చేసినాయి. ఎవరికైనా అవును, తను రాసిన కథలు తిరిగి వచ్చినాయి. అప్పటి నుంచి కోరిక నాకు పబ్లిష్ అవ్వాలని. రచయిత్రి కావటం అనేటువంటిది ఈ రోజున ప్రొఫెషన్గా తీసుకునేటువంటి ఇది లేదు. మహా రచయితలే రచనా వ్యాసంగానికి దూరం అయిపోయి ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి, కొమ్మనాపల్లి గణపతిరావు గారు లాంటి గొప్ప గొప్ప నావలిస్టులు ఈ రోజున నవలా వ్యాసంగాన్ని పక్కన పెట్టేసేసి ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అవి రాసుకుంటున్నారు. ఇప్పుడు పోయి రచనలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఒక ఏదైనా ఒక విషయానికి ఒక బీభత్సమైన భూమి వస్తుంది సార్ ఒక టైంలో, తర్వాత ఒక గ్యాప్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఆ భూమి స్టార్ట్ అవుతుంది.
అది ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ బుక్స్కా? డెఫినెట్గా సార్, ఎందుకంటే ఇప్పుడు బుక్స్ చదివే వాళ్ళు పెరుగుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మేబీ తెలుగు బుక్స్ చదివే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, అంటే తెలుగు లాంగ్వేజ్ తక్కువ అయిపోయింది కాబట్టి మనకి. ఇంగ్లీష్ బుక్స్ చూడండి, ఈ జనరేషన్లో మేమందరం, నేను చదువుతాను ఇంగ్లీష్ బుక్స్, నా తమ్ముడు చదువుతాడు, నా తమ్ముళ్ళు అందరూ చదువుతారు. సో చదవడం అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ సార్. అంటే లైక్ టీవీలో వీటిల్లో చూసేదానికంటే చదవడము చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు రచయిత్రి వాళ్ళకు తెలుగులోనో ఇంగ్లీష్లోనో? యు రైట్? రెండు రాయగలను నేను, రెండు రాయగలను. సో ఎలా అయినా ఏదైనా రాయొచ్చు, చెప్పలేం. సో మరి రచయిత్రిగానే కెరీర్ కొనసాగించాలనేటువంటి నిర్ణయంలో ఉండి, ఇంత సినిమా ఫీల్డ్లో ఇంత వైడ్ రిలేషన్స్ ఉండి, ఇంత అద్భుతమైనటువంటి కాంటాక్ట్స్ ఉండి, సినిమా ఫీల్డ్ వద్దండి అన్నప్పుడు రచయిత్రిగానే కంటిన్యూ అవుతున్నాను. మరి ఈ పాటికి నీ నెక్స్ట్ ఇది కూడా రెడీ అయ్యి ఉండాలి కదా? లేదు సార్, నేను ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వచ్చిన తర్వాతే ఇంకో దాని మీద చేయి పెడదామని ఇప్పుడు వరకు ఏం ముట్టుకోలేదు నేను. నెక్స్ట్ ఏం రాస్తావు? ఫిక్షన్ రాస్తావు? ఫిక్షనే సార్, ఆబ్వియస్లీ. ఎప్పుడైనా ఫిక్షనే కదా జనాలు ఎంటర్టైన్ చేసేది. సో ఫిక్షనల్గా యూఆర్ గోయింగ్ టు రైట్ ఏ నవల్. వెరీ గుడ్. ఆ నవల సినిమా కథగా కూడా ఉపయోగపడాలి, సినిమా రచయిత్రిగా కూడా ఇది అవ్వాలి. ఎనీహౌ వెరీ గుడ్ మా, ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే డాడీతో ప్రేక్షకులకున్న అనుబంధం కానీ, చిత్ర పరిశ్రమకున్న అనుబంధం కానీ, బాబాయ్కి కూడాను. సో ఈ అన్నింటిని పురస్కరించుకుని ఈ పుస్తకం రిలీజ్ సందర్భంగా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి పిలిచిన వెంటనే వచ్చావు. యూ హ్యావ్ గివెన్, యూ హ్యావ్ షేర్డ్ వెరీ లవ్లీ థింగ్స్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ఫ్యూచర్ మంచి రచయిత్రిగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.